అందరికి నమస్కారం. ఇవాళ పొద్దుగాల మన ఆవినింది. ఇగో జున్ను పాలు కాగబెడతానా. ఆవినంగానే ఏం చేస్తామంటే వేడి నీళ్ళతోటి స్నానం పోస్తాము. అట్లనే కొబ్బరికాయ తెచ్చి పచ్చి కొబ్బరిను బెల్లము కలిపి ఆవుకు పెడతాము. ఇప్పుడైతే కొన్ని మామందము పాలు విండుకున్నాము. కడవయన్నీ లాగకే ఇడిచిపెట్టిన, ఎందుకంటే ఈ పాలు తాగడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మంచిది, విటమిన్స్ ఉంటుంది, బొక్కలకు సుత బలము. సాంప్రదాయ ప్రకారము కొంచెం కొంచెం దేవునికి పెడతాం ఆకులల్లా. మంచిగా ఉండాలి, కర్రెక్కలు చల్లగా ఉండాలి, పాలు ఎక్కువ ఇవ్వాలి. మంచిగా కాల్చాలి. మంచిగా ఉన్నది జున్ను. ఎట్లున్నదంటే మనం పాలు బాగా చిక్కగా గాగబెట్టి పాలకోవ కోసం గాగబెడితే పాలకోవ ఎట్లా తయారైతే ఎంత టేస్ట్గా ఉంటుందో అగో ఆ విధంగా టేస్ట్గా ఉన్నది. కానీ 2-3 రోజులే తినాలి, ఎప్పటికి తినద్దు. మనకు 5 రోజులు జున్ను పాలు ఇస్తాయి, కానీ ఊకే లీటర్ల కొద్ది తింటే సడిదై కొంచెం జ్వరం వస్తుంది. తినే అంతే తినాలి ఇది సుత.